వస్తావా రమ్మన్న చోటకి వస్తావా చిన్నప్పుడు మనం అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా ఒక్క 2 రూపాయలు ఇస్తే చాలమ్మా స్కూల్కి వెళ్ళేటప్పుడు వేలుకో గొట్టం పెట్టుకునేవాళ్ళు. ఈ గొట్టంలో ఏ గొట్టం మిస్ అయినా పక్కడు గొట్టం పగులుద్ది. ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంది. డబ్బు లేకపోయింది అనుకో అమ్మ పోపుల డబ్బాలో డబ్బులు దాచిపెడుతుంది. ఇది 70 ఏళ్ళ సినీ చైత్ర నుంచి స్టార్ట్ అవుతుంది. అమ్మ డబ్బులు ఎక్కడ దాచిపెడుతుంది అంటే ఎక్కడ పోపుల డబ్బాలో. నాన్న డబ్బులు ఎక్కడ ఉంటాయంటే ప్యాంట్ జేబులో. మనం పుట్టంగానే దొంగతనం చేయడం స్టార్ట్ చేస్తాం తెలుసా. తర్వాత స్కూల్లో రబ్బర్లు దొంగతనం చేస్తుంటాం, పెన్సిల్ దొంగతనం చేస్తాం. నువ్వు తలకి చేసుకుంటావు ఏంటి? ఇలా దొంగతనం స్టార్ట్ చేసి పెరిగి పెద్దయ్యి మరి కాలేజ్ వచ్చాక మరి ఉంటాయిగా. సో అవసరం బట్టి ఏదైనా దొంగతనం స్టార్ట్ చేస్తాం. అవునా? దొంగతనం ఎలా ఉంటుంది, దొంగతనాల టైప్స్ ఎలా ఉంటాయని ఒకసారి మీకు చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ దొంగతనం మామూలుగా ఒక ఇంట్లో దొంగ పడ్డాడండి. పడిన తర్వాత అర్జెంటుగా ఆఫీస్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమేవ్ అప్ప ఏంటండి? ఏం లేదు, మన ఇంట్లో దొంగలు పడ్డారంటగా మన కాంతారావు గారు రోడ్డు మీద కనిపించి చెప్పాడు, కొంపదీసి నగలే ఉన్నది ఎత్తుకెళ్ళిపోయాడా? అయ్యో లేదండి, చాలా మంచి దొంగ, నగల్ని అలానే ఉంచెళ్ళారు. మరి లేకపోతే మన నైట్ తెచ్చిన క్యాష్ ఏమన్నా దొంగతనం చేశాడు? అయ్యో దొంగ అసలు క్యాష్ ముట్టుకోలేదండి, సో వెరీ నైస్, మంచి దొంగ. మరి లేకపోతే నా కారు ఏమన్నా దొంగతనం చేశాడు? అయ్యో చిచి, వాడికి అసలు డ్రైవింగే రాదండి, చాలా మంచి దొంగ. మరి ఏం దొంగతనం చేశాడే? కారు లేదో ఉందంటున్నావు, బంగారం ఉందంటున్నావు, డబ్బులు అంటున్నావు, ఇంతకీ ఏం దొంగతనం చేశాడే? నీ అమ్మగడు పాడ చెప్పు. నా మనసు దొంగతనం అంటే మనసు దొంగతనం చేయొచ్చు ఈజీగా. ఇలాంటి దొంగతనాలు ఎలా ఉంటాయి ఉదాహరణకు నేను చేసి చూపిస్తానండి. నేను మా ఆర్పి కలిసి. ప్లీజ్ వెల్కమ్ ఆర్పి. నేను ఫటాఫట్గా 3 విషయాలు చెప్తాను, నీతో నేను భరించలేకపోతున్నాను. కోకడం కాదరా, దూకుడుగా లోపల పెట్టుకున్నాను స్వామి. మామూలు మనుషులకి మా ఆర్పీకి ఏంటి తేడా అనేది ఒక చిన్న చూపిస్తా. ఆర్పీ సినిమా డైస్కి వెళ్తే ఏం చేస్తావరా? నేను పాప్కార్న్ తింటా. గుడికి వెళ్తే ఏం చేస్తావరా? భజన చేయను, నేను సన్మానం చేయించుకుంటా. ఎవరి ఇంట్లో చచ్చిపోయారు అనుకో, అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? మంచి పాట ఒకటి పాడతా. ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే ఏం చేస్తావు? నేనేం చేస్తానా, ఎలా యాక్సిడెంట్ అయిందో నేను జరగను, నాకు అవసరం లేదు కాబట్టి పక్కకి వెళ్ళి నా లవర్తో వాట్సాప్ చేసుకుంటా. లవరు బ్రేకప్ అయింది అనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తారో పండుగ చేసుకుంటా. మామూలు మనిషికి ఆర్పీకి ఇది తేడా. సరే ఆర్పి, నేను దొంగని ఇంట్లో, నువ్వు వచ్చేసి ఇంట్లో ఒక మామూలుగా ఒక వ్యక్తివి, నేను దొంగతనం చేయడానికి వచ్చాను. నువ్వు మామూలు దొంగమే కదా. Oh no! ఇదండి బస్సులో దొంగతనం. మామూలుగా ఇంట్లో ఉంటాడు కదండి, ఇంట్లో దొంగలు పడితే ఎలా ఉంటుంది?
ఇది దొంగతనాలు. లాస్ట్ ఇంకొక దొంగతనం ఉంటదండి. అమ్మాయికి లవ్ లెటర్ ఇవ్వడానికి అమ్మాయి గదికి వెళ్ళాడు లవరు. ఎలా ఉంటది? అమ్మాయి ఆర్పి, నేను అబ్బాయిని. రాత్రి 12ంటికి. ఓ రాకేష్, నేనుగా రాకేష్. ఐ లవ్ యూ డా. ఐ లవ్ యూ డానా. పోడా. ఇంకాడా పూరి తినండా. నైట్ మిగిలింది ఫ్రిడ్జ్ లో పెట్టింది మమ్మీ, ఇప్పుడే తిన్నాను. అంటే డా నీకు విషయం చెప్పాడా? ఇదండి, అమ్మ అయ్యా డబ్బులతో చైనా ఫోన్ కొనుక్కొని డమ్మీ ఫోన్లో డమ్మీ అందరిని లైన్లో పెడుతూ ఉంటుంది. నీకు లెటర్ ఇవ్వడానికి వచ్చింది తెలుసా? ఒకసారి ఇవ్వా, తీసుకో. ఏముంది దీంట్లో? నేను నీ ప్రేమ దొంగని. నా ప్రేమ దొంగ నువ్వా? ఎడ దొంగతనం చేస్తావు? నీ మనసుకు నేను దొంగతనం చేశాను. చేయగలవట? చేస్తాను. ఒకసారి చేయన బట్ట. ఐ లవ్ యూ. గత 2 నెలలుగా నేను చూస్తున్నాను. ఏం చేస్తున్నావు? చూస్తున్నావు అంటే ఏదైనా చేయాలా? అంటే ప్రతిదీ అడిగేస్తున్నా ఏంటి? ఓకే, చేయమని అడుగుతారా? ఇదిగో ఈ ఫోన్ తో పాటు నా ఫోన్ కూడా తీసుకో. నీకు ఫోన్ చేయాలంటే మరి కాల్ ఎలా చేయాలి? కొత్త ఫోన్ కొనుక్కుంటా, ఐఫోన్. మరి నెంబరా? ఆల్రెడీ అందులో ఫీడ్ చేశాను. ఆ నెంబర్ ఎవరి దగ్గర పంపిస్తావు తెలుసా? నీ ఫ్రెండ్ ప్రకాష్ ఉన్నాడు కదా, వాడి దగ్గర పంపించు. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, మా కామెడీ కనుక నచ్చినట్టయితే మళ్ళీ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మలమాల టీవీ. డోంట్ మిస్ ఇట్. రచా రంబోలా. అక్క, నా చీర కంటే నీ చీర ఇంత తెల్లగలా ఉంది. అదా చెల్లి, నీ చీర నువ్వు ఉతుక్కుంటావు, నా చీర మా ఆయన ఉతుకుతాడు. దీన్ని చూస్తే చనిపోయిన మా ఆయన గుర్తొస్తుంది నాకు. దీంతోనే టైం సబ్బు ఎంత ముద్దుకుందాం. దీనికి ఎంత? 5,000. కుక్కకి 5,000. అది అటువంటి కుక్క కదమ్మా. కుక్కకి చాలా పెద్ద స్పెషాలిటీ ఉంది. ఏంటి అంతగానో స్పెషాలిటీ? ఈ కుక్కది కలర్ గ్యారంటీ. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఎలా పడ్డారు? వచ్చి ఆటో గుద్దేసిందండి. మెడిసిన్స్ వాడతావా లేకపోతే డ్రింక్ మామూలుగా ఇంజెక్షన్స్ వాడతావా? ఆల్కహాల్ వాడతానండి. నన్ను వచ్చి గుద్దేసింది కాక ఇంకో సిగ్గుపట్టం చూడు. పిచ్చి మొక్కమా, నువ్వు నన్ను కొట్టాలి, నేను నిన్ను కొట్టాలి. అదే ప్రకృతి. ట్రైన్ లో ఒకడు జర్నీ చేస్తున్నాడు అనమాట. కరెక్ట్ గా టీటీ వచ్చే టైంకి టికెట్ లేదు. టీటీ అడిగా టికెట్ ఏదో అంటే సార్ ఇందాక టాయిలెట్కి వెళ్ళినప్పుడు బాత్రూమ్ పడిపోయింది సార్, ఒక్కసారి ట్రైన్ ఆపి వెనక్కి తీసుకెళ్ళండి సార్, టికెట్ చూపిస్తానంటే. పడితే పడింది, మరి ఆ టైంకి కరెక్ట్గా పడేటప్పుడు చైన్ లాగాలి కదా, లాగాను సార్, వాటర్ తప్ప ఏం రాలేదన్నాడు. ఒకసారి మా మూర్తి గారి ఇంటికి వెళ్ళాను. లోపల నుంచి ఒకటే అరుపులు, సౌండ్లు. వెంటనే మూర్తి గారు కొడుకు వచ్చారు. ఏంట్రా లోపల ఏం జరుగుతుంది అన్నాడు. మా అమ్మ చొక్క ఒతుకుతుంది అన్నాడు. చొక్క ఒతుకుతే సౌండ్ లేటర్ అన్నాడు. చొక్కలో మా నాన్న ఉన్నాడు అన్నాడు. ఇక్కడ రోడ్డు మీద కనపడింది ఆడికి. చూసాడు, అమ్మయ్యా ఏందో ఏదో దొరికింది బంగారం. నేనే పెద్ద బంగారం. అదే కింద చూస్తాడు. ఇట్లా చూస్తే అర్థమవుతుందని చెప్పేసి ఇట్లా అదే చూసి ఇట్లా అన్న, అమ్మ ఇట్లా చూస్తే కాదని చెప్పేసి ఇట్లా చూసి అర్థమవుతుంది. ఇట్లనేది నాకు పెండ. అమ్మ నేను చూసిన తాగటం వల్ల ఎన్ని లాభాలు, తాగటం వల్ల దాన్ని తొక్కలే కదా.